ఐ లవ్ యూ. ఏంటి ఏమైంది? మీ ఒక్కగానొక్క కూతురు నా కూతురికి సూసైడ్ పాయింట్ లో లేదు సార్. దూకేసింది సార్. పదండి సార్. చూడండి సార్, దూకేసింది. కళ్ళు దొబ్బాయా? ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు. పద. గురుగారు 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 కోట్ ఉంది. గురువు గారేడి? సార్ అగోండి షూ. గురుగారు లేరు. షూ కోట్ ఉంది, షూ ఉన్నాయి. అవు హెచ్చరిక. షూ కోటు. అమ్మా ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు రాయన? ధ్యానం అన్నయ్య ఉండాలి, తపస్సు అన్నయ్య ఉండాలి సార్. ఆ రెండిటికి తేడా ఏంటి? ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు. తపస్సు అనుకోండి కొన్ని నీళ్లు పట్టచ్చు. అప్పుడు మీ ఒక్కగానొక్క కూతురు గారి పరిస్థితి ఏంటి సార్? కదా. ఏంటి సార్ ఆ కన్నీళ్లు? చెప్పండి సార్, ఏం జరిగింది? మా నాన్న గుర్తొచ్చారు. ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది, తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు. మాకిప్పుడు అర్థమైంది సార్. మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్ని నిజాలే చెప్తున్నారు. బ్రదర్, నీకు ఇంకో నిజం చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి. ఇతనేమో రాయి మీద కూర్చున్నాడు, నిజమే. నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా, మీరే చెప్పండి. రాయి అనుకుని మసాలా మీద కూర్చున్నావు. ఐ సీ. హలో. ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు. తను అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లోకి. వసే ఆ సోరమ్మ చూసిన పెళ్లి సంబంధం మనుషులు వస్తున్నారంట. అబ్బోరా, నన్ను పడతాడరా, మీ నాన్న చెప్పాడు బాబు. తొందరగా రా బుజ్జమ్మా, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు సారీ బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, ఇది అలవాటు అయిపోయింది. బుజ్జమ్మా వస్తున్నా. అమ్మ నమస్కారం చెల్లెమ్మ. అమ్మ భార్య వదినా. బాగున్నారా? రండి బావగారు. ప్రయాణం బాగా బాగా జరిగిందా? జరిగింది. ఏంటో దినా, ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా. అంత పెద్ద డైనింగ్ టేబుల్ బాబు గారు. ఇంతకీ అమ్మాయి ఏదండి? ఇక్కడే ఉంది చెల్లి. బాబా ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డా మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబా మామయ్య గారు, అత్తయ్య గారు జటా పైన కాదు, కింద కింద కిందకెళ్ళు, పచ్చి కిందకెళ్ళు. అత్తయ్య కిందకెళ్ళు, కిందకెళ్ళు. ఓకేనా పప్పా? ఎస్ బేబీ. వెండి గ్లాసులు, మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరంలోవే. బావగారు ఏమిటిది? బావగారు, వీడి పేరు టైగర్ షరీ. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. కోటీశ్వర్లు అంతేగా? ఇటివమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడకి అడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు. మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు. ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. ఇంతకీ అల్లుడు గారేరి? నన్ను తోటపెట్టు బాబు, ముందుకే నువ్వు వెళ్ళు. బేబే నీ బ్యాగ్ చూడు, పెళ్లి కొడుకు బాగున్నాడు. జటా జటా. అయ్యో బేబే, పెళ్లి కొడుకు కింద పట్టుకుంటావేంటి? పైన చిచ్చులు పుచ్చులు కుచ్చులు పుచ్చులు. బావగారు బాబా, బేబీ చుచ్చులు తుప్పులు తుప్పులు అంటుందేంటి? అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్. షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ నాకే అయి ఉంటుంది. ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా? ఎందుకండి? ఏమండి, 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో, మా చెల్లి పుష్పమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్డాణం చెప్పాను, అవి కూడా రెడీ కదా. యాక్సిడెంటా? డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు కూడానా?
వద్దు, ఇప్పుడు రోలెక్స్ వచ్చి ఏమీ తేవక్కర్లా. మా చెల్లెమ్మ కూడా ఏమీ తేవక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. మరీ ఎక్కి చేస్తాడు. ఏమా అబ్బాయి నీకు నచ్చాడు కదా? బావగారు, మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఏమే? అవునండి. ఏం బేబే? అమ్మా, ఏంటి బావగారు, ఇక్కడ కరెంట్ కూడా పోతుందా? ఏమైందండి అలా వంగిపోయారు? ఎవరో నా వీపు మీద దబదబా గుద్దారండి. అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఊరుకంటే ఎవరంటే మీలాంటి కోటేశ్వర్లే వీపు మీద దబదబా గుత్తరా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి. వేడి నీళ్ళు అలాగే ఏమైనా ఉన్నాయో బావ. చూడరా. పదండి. మా, ఇంటి కోటేశ్వర్లు గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. బావా ఏమైంది అల్టో? ఏ దేంగాని కల్లోకి వచ్చింది అలా భయపడ్డావా? ఆ? బేబే, ఏంటి బేబే ఇది? ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా. వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేడం. అది లేదు, కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? ఏంటి 10 లక్షలా? ఏమయ్యా పుట్టు కోటేశ్వరం, బావగారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడు 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 అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందట, రేపే రిసెప్షన్, మనల్ని రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదేం తెలగలడు, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అంతే. అబ్బా పంతులు గారు, ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేశారు కదా? ఆ, ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. ఓ, నన్ను చూడు, వాయింపు గట్టిగట్టిదే. ఎక్కడ తగ్గాను, మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది, వెళ్ళి ఎత్తుక్కో. అసలు అలా అనుకోలేదు. శాస్త్ర, ఏ శాస్త్ర, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ ఉన్నావా దొంగ? హిస్ మై వుడ్ బి. షీజ్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? శాస్త్ర, హలో, ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సీ కదా? అన్నవర్సీ. ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కలా. మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. ఏయ్, మాకొక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం.
హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సహస్రా అక్క వశిష్ఠ నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు?